వెల్కమ్ టు స్వర్గ బాల్కనీ మేకర్. ఈ రోజు మేము వంట కూడా చేసుకుంటున్నాము, అన్నం వండుకుంటున్నాం, కర్రీస్ వండుకుంటున్నాం. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటా అని ఒక బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. ఒక బ్లాగ్ అవుతుందో లేదో అయితే తెలియదు. ఇక్కడ ఒక చెట్టు చూసి ఇక్కడ మంచిగా అరేంజ్మెంట్ చేసుకొని వంట చేసుకుందామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. పొయ్యి కూడా ఆన్ చేసి కుక్కర్ కూడా పెట్టేశాను అనమాట. మా అక్కయ్య ఇంకో ప్లేస్ బాగుందని చెప్పి చూపించేసింది. అది వాళ్ళ టీ స్టాల్ అండి. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉందని 2 days నుంచి ఓపెన్ చేయట్లేదంట. మాకు లక్కీగా టీ స్టాల్ అయితే దొరికింది. అలానే ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం లైట్గా వేడి ఉంది అని చెప్పేసి అలానే గిన్నె తీసుకొని వచ్చేస్తున్నాను. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఎంత కష్టపడ్డారు గిన్నె బాగా సెలెక్ట్ చేసింది. చూడండి మనం స్టాల్ పెట్టుకుంటే అందరూ కొనడానికి కూడా బాగుంది. అన్నిట్లో పెడుతున్నాం రెడీగా. ఇది టీ కోసం అనమాట. మేము ఏం సామాన్లు తెచ్చుకున్నామో చూపిద్దామని చెప్పేసి మంచి ప్లేస్ దొరికింది. అందుకోసమని చూపిస్తున్నాం మీకు. ఇది చక్కెర, ఇది చాయ్ పత్తా, మిల్క్ పౌడర్. ఇక చూసారా, ఇది చూపి. అల్లం కూడా తెచ్చుకున్నాం మేము. అల్లం గీకడానికి ఇది కూడా తెచ్చుకున్నాం. అల్లం టీనే తగ్గేదే లేదు. ఫిల్టర్ కాఫీ, బ్రూ. ఎవరు కావాలన్నా మీరు ఆన్లైన్లో ఇప్పుడు ఆర్డర్ పెట్టండి, మీకు ఇచ్చేస్తా. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సత్య, బుక్ చేసుకో. డబ్బులు కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువ. ఇగో మేము ఇన్స్టెంట్ చపాతీస్ తీసుకున్నాము. ఇగో కర్రీస్ ఇవి కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా ఉండొచ్చు. ఫ్యాన్స్ ఏమేమి చెప్తే అది. ఇలా మేము రైస్ తెచ్చి పెట్టుకున్నామంట. 1 kg రైస్ సాహిత్య ఇట్లా నీట్గా కట్టి పెట్టింది. ఈ ఐడియా సాహిత్య, నేను, సత్య ముగ్గురం కలిసి ఇలా ప్లాన్ చేస్తాం అనమాట. రమ్యనేమో పాపం వండుకొని తీసుకొని వచ్చింది, మేమేమో రెడీమేడ్ అనమాట అన్నీ. ఇగో సేమే ఉప్మా చూపి. బ్రేక్ఫాస్ట్ కావాలంటే సేమే ఉప్మా. ఎక్స్ట్రా మేము సిలిండర్స్ కూడా తెచ్చుకున్నాం, కానీ యూజ్ అవుతలో అవే సరిపోతున్నాయి. ఎక్స్ట్రా సిలిండర్స్ ముందు జాగ్రత్త. ఇంకా 2 రోజులు అక్కడనే ఉండాల్సి వస్తే అని. ఇంకా 2 రోజులు ఉన్నా మా దగ్గర ఫుడ్ ఉంది. ఈ కర్రీ రాకేష్ బర్త్డే అని స్నాక్స్ ఇస్తున్నాడు. మరి కేక్ అవన్నీ లేవు కదా. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. ఆల్రెడీ మేము తీసుకెళ్ళాము కదా ఫుడ్, చపాతీ, పూరి చాలా ఎక్స్ట్రా తీసుకెళ్ళామండి. అవన్నీ ఇంకా మిగిలిపోయాయి. చపాతీస్ వండి 2 days అయినా కూడా పాడవు అనమాట. అక్కడ ఆవులు కనబడితే వాటికి ఫుడ్ పెడుతున్నాము. వీటికి ఓనర్స్ కూడా ఎవరు ఉండరంట. రోడ్ మీద ఏముంటే అవి తినేస్తాయండి. అలా మా దగ్గర ఉన్న పూరీస్, చపాతీస్ వాటికైతే తినిపించేసాము. మేమన్నా భయపడ్డాం, కానీ రాకేష్ చూడండి చిన్నపిల్లలకు తినిపించినట్టే తినిపించారు. మేమైతే అక్కడ పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాము. రాకేష్ మొత్తం తినిపిస్తున్నాడు. ఇంకా వంట చేయడానికి వెళ్ళిపోదాం రండి. పోదని చెప్పేసి ఇంకొంచెం పెడుతున్నాము. గ్లాస్నర పెట్టు అవుతుంది కదా. గ్లాస్నర ఇంకా కిలో తక్కువనే పోసినాం. ఇప్పుడు కిలో గ్లాస్ అన్నట్టుగా మొత్తం అన్నాం. అన్నం అయితే ఒక రౌండ్ అయిందండి. 1 kg అన్నం సరిపోదని ఇంకో రౌండ్ అన్నం పెడుతున్నాం. ఈ స్టాల్ ఎవరిదో తెలుసా, తనదే. తన స్టాల్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాడు. మాకు ఇంకేం పర్లేదు మేడం, మీరు వండుకొని తినండి ఆరామ్సే, ఏం ప్రాబ్లం లేదన్నారు. మంచి సపోర్ట్ చేస్తున్నారు. రైస్ అయింది. ఈ కర్రీస్ ఇంకా వెయిట్ చేయాలి. కర్రీస్ వేడి అయితే మా లంచ్ అయిపోయినట్టు. ఫస్ట్ అయితే పచ్చడితోటి ఒకరు స్టార్ట్ చేస్తున్నారు రమ్య మేడం.
బాయ్ ఇంట్రెస్టింగ్ గా పెడుతుంది. అన్నం వండుకుందాం తిందాం, బయట ఏమొద్దు. ఇన్స్టెంట్ చపాతీస్ తెచ్చాము, కర్రీస్, రైస్, వీటన్నిటికి థ్యాంక్స్ టు యూట్యూబ్ అండి. జస్ట్ వీడియోలు తీయడానికి అసలు జనరల్ గా వంట చేయడం ఇష్టం ఉండదు, కానీ బయటికి వచ్చిన కాంచి ఎప్పుడు ఏం చేద్దామా అని ఎంత ఇంట్రెస్టింగ్ గా చేస్తుంటే ప్రశాంతంగా తింటాం. మంచిగా వేడి వేడి అన్నం తింటున్నాం. ఈరోజు మా ఆయన బర్త్డే, ఆయన కోసం కేక్ కూడా చేస్తుందంట ఇదే స్టవ్ మీద. చూద్దాం చేద్దామా, చేస్తుందా లేదా అని నెక్స్ట్ చూద్దాం. వంట చేయడం అస్సలు ఇష్టం ఉండదు. రమ్య వంట చేస్తుంది, అన్ని చపాతీలు రైస్ తెస్తే పిచ్చి వేసిందా రమ్య ఎందుకు ఇంతగానో వండుతున్నావు అని. కానీ ఇక్కడ మాత్రం ఆ చిన్న స్టవ్ మీద ఎంత ఎగ్జైటింగ్ ఉందో వంట చేయాలంటే. టీ పెట్టాలన్నా రైస్ ఉండాలన్నా చాలా క్యూట్గా హ్యాపీగా ఉంటుంది. పెద్ద కర్రీ సెట్ చేస్తుంది. మళ్ళీ మధ్యలో ఉంటున్నాం. హాయ్, ఇవాళ బాబాయ్ బర్త్డే. ఒక్క పూటన్నా బయట తినకపోతే ఎట్లా, నా బర్త్డే రోజు చికెన్ వద్దా అని అంటే ఇవాళ రాత్రి బయట అనుకున్నాము. మరి మేము తెచ్చుకున్న ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఇగో ఆవు పడుతున్నాయా ఆవులు, అయ్యో ఎక్కడున్నాయి, ఇగో ఆవులు అన్నీ మస్తున్నాయి ఇక్కడ. సో వేస్ట్ చేయకుండా మేము తెచ్చుకున్న చపాతీలు అన్నీ కాల్చి వాటికి పెడుతున్నామండి. మా ఐడియా ఎలా ఉందండి? రైస్ రైస్ అరే చూసింది ఇప్పుడు బాగా చేసినాము. అంటే మేము ఫ్రోజన్ ఫుడ్ తెచ్చుకున్నాం కదా. ఫ్రోజన్ ఫుడ్ మొత్తం అంతా మంచిగా ఉన్నాయి, అన్నీ ఏం ఖరాబ్ అవ్వలేదు. ఇంకా మన ఇంటికి పోయే టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సాయితీ అయిపోయింది కదా, ఇలాగో అలాగనమాట. చపాతీలు చేసుకొని ఇంకా వాటికి ఫుడ్ పెట్టేసి మేము వెళ్ళిపోతాం. ఇవాళ అయితే చాలా అంటే మంచిగా అనిపించింది. అంటే వండుకొని తినమనే కాక ఏం అంటే మనం ఖరాబ్ చేయకుండా, ఖరాబ్ అయినవి వాటికి పెట్టకుండా అన్ని ఫ్రెష్ ఫుడ్ మనం తిన్నాక ఆవులకు కూడా పెట్టి ఆ అవకాశం కూడా మాకు వచ్చినందుకు చాలా మంచిగా అనిపించింది. అసలు మా ట్రిప్ అయితే మస్తు ఎంజాయ్ చేసాం. 3 days ట్రిప్ని 2 days ట్రిప్ని 3 days చేసాము. అయినా కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫుడ్ బ్లాగ్ ఒకటి సపరేట్గా పెడదామని చాలా కష్టపడి వీడియో తీసాము. మాకు లక్కీగా ఇవన్నీ ఇలా మాకు దొరికిందనమాట. ఈ స్టాల్ దొరికింది. కుమార్ నోరంత రెడ్డి అవుతుందా, ముఖమంతా రెడ్డి అవుతుందా? యూట్యూబ్ వైరస్ అని సోషల్ లాగా చూడు. అది ఎట్లా నేను అస్సలే ఇష్టం ఉండదు ఆయనకి వీడియోలో రావడం. ఇతనే అండి ఈ ప్లేస్ ఓనరు. వాళ్ళ ఇంట్లో 2 days నుంచి పెళ్ళి ఉండడం వల్ల ఓపెన్ చేయలేదు స్టాలు. లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టాల్ ఓపెనే ఉంటుంది. మాకు లక్కీగా ఆ ప్లేస్ కలిసి వచ్చింది. కంఫర్టబుల్గా వంట చేసుకున్నాం అనమాట. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే పాన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ భయ్యా మాకు ఈ ప్లేస్ ఇచ్చినందుకు. బాయ్ బాయ్.